ఇర్మియా 37 1-2 వచనాలు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషియా కుమారుడు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అంటే ఈ వచనంలో చిన్న హిస్టరీ ఉందండి. చిన్న హిస్టరీ ఉంది. ఎలాగంటే నెబుకద్నెజరు సిద్కియాని రాజుగా నియమించాడు. మరి అంతకుముందు ఎవరు పరిపాలన చేస్తున్నారు? కీను పరిపాలన చేస్తున్నాడు. అంటే కీము కుమారుడైన కీను పరిపాలన చేస్తున్నాడు. అంచేత సిద్కియా కీనుకు బదులుగా రాజ్యం చేస్తున్నాడు. ఆ విషయాలే ఉన్నాయి. ఒకే విషయం. నెబుకద్నెజరు సిద్కియాను రాజుగా నియమించాడు, కీనుకు బదులుగా నియమించాడు. అది ఉందండి. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషియా కుమారుడు సిద్కియా యెహోయాకీము కుమారుడైన యెకొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. అది 1వ వచనంలో ఉన్న సంగతి. 2వ వచనం, అతడైనను అంటే సిద్కియా అయినను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏంటంటే ఎవరో కొందరు దేవుని మాటలు లక్ష్య పెట్టలేదు. దేవుని మాటలు లక్ష్య పెట్టలేదు. ఎవరు లక్ష్య పెట్టలేదు? సిద్కియా లక్ష్య పెట్టలేదు, అతని సేవకులు లక్ష్య పెట్టలేదు, దేశ ప్రజలు యూదా దేశ ప్రజలు లక్ష్య పెట్టలేదు. అంటే 3 అంకెలు వేసుకోవాలండి. 1 అతడును, 2 అతని సేవకులైనను, 3 దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత చెప్పబడిన సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. అప్పుడు ఒక పేర అయ్యింది. 2 వచనాలని ఒక పేర చేశాడు. ఏముంది పేరలో? నెబుకద్నెజరు సిద్కియాని నియమించుట అనొచ్చు. లేకపోతే యూదా ప్రజలు యెహోవా మాటను లక్ష్య పెట్టలేదు. అంటే లక్ష్య పెట్టలేదంటే వాళ్ళ ఆత్మ సంబంధమైన స్థితి కనపడుతుందా, భౌతికమైన స్థితి కనపడుతుందా? ఆత్మ సంబంధమైన స్థితి కనపడుతుందండి. ఆత్మ సంబంధ స్థితి ఏంటంటే లక్ష్య పెట్టని స్థితి. అంటే లక్ష్య పెట్టలేదు అంటే దేవుని మాటలు లక్ష్యం చేయలేదంటే వాళ్ళలో ఏముందనమాట అండి? గర్వం ఉందనమాట అండి, అతిశయం ఉందనమాట అండి. గర్వం ఉన్నవాడు ఎవరి మాటలు లెక్క చేయడు. దేని మనసు కలిగిన వాడు లక్ష్య పెడతాడు. కాబట్టి వీళ్ళు గర్వం చేత దేవుని యొక్క మాట లక్ష్య పెట్టలేదు. దేవుని మాట అంటే వాళ్ళకి నిర్లక్ష్యం. దేవుడు అంటే నిర్లక్ష్యం. దేవుడు అంటే ఏమిటో తెలియదు. దేవుని యొక్క మహోన్నతత్వం తెలియదు. దేవుడు ఎంత గౌరవనీయుడో తెలియదు. దేవుడు ఎంత పూజనీయుడో తెలియదు. దేవుడు తండ్రి అని తెలియదు. దేవుడు సృష్టికర్త అని తెలియదు. దేవుడు రాజు అని తెలియదు. దేవుడు నియమాన్ని ఇచ్చేవాడని తెలియదు. దేవుడు శిక్షిస్తాడని తెలియదు. అంచేత దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు. అప్పుడు దేవుని మాటను లక్ష్య పెట్టని యూదుల ఆత్మీయ స్థితి అని రాసుకుందామండి. దేవుని మాటలు లక్ష్య పెట్టని దేవుని మాటలు లక్ష్య పెట్టని యూదుల ఆత్మీయ స్థితి. దేవుని మాటలు
లక్ష్య పెట్టని యూదుల ఆత్మీయ స్థితి. ఓకే, దేవుని మాట లక్ష్య పెట్టకపోవడం అనేది ఆది నుండి ఉందండి. దేవుని మాటను లక్ష్య పెట్టకపోవడం అనేది ఆది నుండి ఉంది. ఆదాము దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. నోవహు కాలంలో ప్రజలు దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. 100 సంవత్సరాలు ప్రకటించినా సరే లక్ష్య పెట్టలేదు. ఇశ్రాయేలు చరిత్రలో అన్ని సందర్భాల్లో లక్ష్య పెట్టలేదండి. ఏ ప్రవక్త చెప్పినా సరే లక్ష్య పెట్టలేదు, ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప. యేసు ప్రభు శరీరం అడుగున్న కాలంలో యూదులు లక్ష్య పెట్టలేదు. ఇప్పటి సంగతి ఏంటంటే, ఇప్పుడు మనం దేవుని మాటలు లక్ష్య పెడుతున్నామా? ఇప్పుడు మనం దేవుని మాటలు లక్ష్య పెడుతున్నామా? దేవుడు క్రీస్తు సంఘంలో ప్రతి సభ్యుడు క్రీస్తు శరీరంలో ఒక అవయవం అని, ప్రతి అవయవం పనిచేయాలని దేవుడు నిర్ణయించాడు. లక్ష్య పెడుతున్నామా? ఎంతమంది ఉన్నారండి మన స్థానిక సంఘాల్లో క్రీస్తు శరీరంలో ఒక అవయంగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ పని చేయని వాళ్ళందరూ దేవుని మాటలు లక్ష్య పెట్టేవాళ్ళ? లక్ష్య పెట్టిన వాళ్ళండి. క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఎంతమంది లక్ష్య పెడుతున్నాడు, లక్ష్యం చేస్తున్నామండి? అంటే ఇలా ఆలోచిస్తే చాలా సంగతులు, మనం లక్ష్య పెట్టని సంగతులు చాలా ఉన్నాయండి. దయచేసి అందరూ ఆలోచించండి. వాళ్ళు లక్ష్య పెట్టకపోవటం వల్ల చాలా నష్టపోయారు. ఒకవేళ మనం లక్ష్య పెట్టకపోతే మనం నష్టపోతామండి. ఓకే, దేవుని మాటలు లక్ష్య పెట్టని యూదుల ఆత్మీయ స్థితి. లక్ష్య పెట్టకపోవడం పతన స్థితి. తర్వాత 2వ వచనం 3వ వచనం నుండి 10వ వచనం వరకు రాజైన సిద్కియా ఒక 2 మనుషుల్ని ఇరిమియా దగ్గర పంపించాడు. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహూకలును యాజకుడైన జపన్యాను, అంటే మయషేయ కుమారుడైన జపన్యాను ప్రవక్త అయిన ఇర్మీయా వద్దకు పంపి, దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము అని మనవి చేశాను. సిద్కియా 2 మనుషులు పంపించాడండి. ఒకటి యెహూకలు, మనకి కొత్త పేరు ఇది, యెహూకలు. షెలెమ్యా కుమారుడైన యెహూకలు. 2 జపన్యా. జపన్యా ఇంతకు ముందు వచ్చాడు, మళ్ళా భవిష్యత్తులో వస్తాడు. జపన్యా యాజకుడు, మయషేయ కుమారుడు. యాజకుడైన మయషేయ కుమారుడకు జపన్యాను, అంటే ఈ 2 ప్రవక్త అయిన ఇర్మీయా వద్దకు పంపి, దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. అంటే
నువ్వు ప్రార్థన చేయటం మానొద్దు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ మానొద్దు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండు అని చెప్పడం అంటే అది కాదండి. నా కోసం ప్రార్థన చేయి, లేకపోతే మన యోదయ దేశం కోసం ప్రార్థన చేయి, అది నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోవద్దు అని చెప్పడం కాదండి. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. ఇక్కడ ఈయన కోరింది ఏంటంటే యోదయ దేశాన్ని గురించి. బైబిల్ తీసుకొచ్చావా? యోదయ దేశాన్ని గురించి ప్రార్థన చేయి అని చెప్పేసి అని కౌరు పంపించాడండి. ఓకే, అప్పటికి ఇర్మియా చెరసల్లో వేయబడలేదు అన్నాడండి. అంటే చెరసల్లో వేయబడటం ఈ అధ్యాయంలో కనపడుతుంది కాబట్టి ఇంతవరకు చెరసల్లో వేయబడలేదు అని చెప్పాడండి. అతడు ప్రజల మధ్య సంచరించుండాను. 3వ వచనంలో ఇర్మియా ఇద్దరు వ్యక్తుల్ని సిద్కియా ఇద్దరు వ్యక్తుల్ని ఇర్మియా దగ్గర పంపించటం. మన దేవుడు అన్నాడంటే, మన దేవుడని యెహోవాకు ప్రార్థన చేయి. ఓకే, యోధా దేశాన్ని గురించి దేవుడికి ప్రార్థన చేయి అని సిద్కియా అడిగాడు. అంటే సిద్కియా ఎలాంటి వాడు అనిపిస్తుందండి అక్కడ. అలాంటి అతని మనస్తత్వం ఏంటండి అండి? భక్తిపరుడు, అది అంతేనండి, భక్తిపరుడు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన దేవుని విశ్వసించినోడే చేస్తాడు, దేవుని విశ్వాసం ఉంచినోడే కోరతాడు. అంటే కొన్నిసార్లు అలవాటుగా అంటారండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని. ఒక ఏరియా ఉందండి మన అందరిలో, అక్కడ అందరూ అంటారండి అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి అని. అప్పుడు నేను అంటాను, ఇప్పుడే మీరు చెప్పింది ఇప్పుడు ప్రారంభిస్తాను మీకోసం ప్రార్థన చేయడం అంటే. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను వాళ్ళ గురించి. వాళ్ళకి అలవాటు అనమాట అండి, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే అంటాం అలవాటు అండి. ఓకే, 2, జీవితం మార్చుకోకుండా కొంతమంది ప్రార్థన చేయమంటారండి. వాళ్ళ జీవితాలు మార్చుకోరు కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటారండి. వాళ్ళు దుర్మార్గత మార్చుకోరు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటారు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడండి. అంచేత ఎదురు వ్యక్తిని ప్రార్థన చేయమని కోరే ముందు మన ప్రవర్తన మార్చుకోవాలండి. మన ప్రవర్తన మార్చుకుంటే అప్పుడు అతని ప్రార్థన మనకు క్షేమాన్ని ఇస్తుంది. ఒకవేళ నా ప్రవర్తన మార్చుకోకుండా ప్రార్థన చేయండి అంటే క్షేమం కాదండి. ఓకే, ఈ సందర్భంలో సిద్కియా భక్తుల్లో కనపడుతున్నాడండి. ఓకే, 4వ వచనంలోనేమో చెరసాల్లో వేయబడలేదు అనే మాట చెప్పాడు. 5వ వచనం, ఫరో దండు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరి. ఇటేమో ఫరో సైన్యం యెరూషలేము వైపు వస్తుంది. ఎందుకంటే యూదాను రక్షించడానికి. అంటే యూదులు లేకపోతే యూదా రాజు ఫరోతో సంధి చేసుకున్నాడు. మా మీదకి బబులోనీయులు వస్తున్నారు, మీరు మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి అని వాళ్ళతో సంధి చేసుకున్నాడు. సంధి చేసుకున్నప్పుడు వెండి బంగారం మణుగులు వెండి ఇస్తారండి వాళ్ళకి. గొర్రెల మందల్ని వాటిని అలా ఇస్తారండి. అప్పుడు అతను మాట ఇచ్చిన ప్రకారంగా వచ్చాడండి. కానీ అక్కడ అలా లేదండి. ఫరో దండు ఐగుప్తు దేశముడు బయలుదేరగా అన్నాడు తప్ప ఎందుకు బయలుదేరాడు ఉందా వచనంలో? ఎందుకు బయలుదేరాడు ఉందా? లేదు. రెండో విషయం,
యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీలు ఆ సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారు? ఉందండి? లేదండి. ఇప్పుడు వ్యవహారిక భాష బైబిల్లో స్పష్టంగా ఉందండి, చదవమ్మా. వ్యవహారిక భాష బైబిల్ చదువుతున్నాం. అదే సమయంలో ఈజిప్టు నుండి ఫరో సైన్యం కూడా యోధా వైపుకు కదలి వచ్చింది. కల్దీల సైన్యం యెరూషలేమును ఓడించడానికి దానిని చుట్టుముట్టింది. అయితే ఈజిప్టు నుండి వచ్చిన సైన్యం తమ మీదికి వస్తున్నట్లు వారు విన్నారు. కావున బబులోను సైన్యం యెరూషలేమును వదిలి ఈజిప్టు సైన్యాన్ని ఎదిరించడానికి వెళ్ళింది. అది అక్కడ క్లియర్గా ఉంది కదండి. అంచేత కొన్నిసార్లు ఇక్కడ ఒకవేళ చదివిన తర్వాత క్లియర్గా లేకపోతే వ్యవహారిక భాష బైబిల్ చదవండి, లేదా ఇంగ్లీష్ బైబిల్ చదవండి, అప్పుడు క్లియర్ అవుతుంది. ఓకే. అంటే ఫరో సైన్యం యూదులకి సహాయం చేయడానికి బయలుదేరారు. అప్పటికే యూదయ దేశాన్ని ముట్టడి వేసిన బబులోనీయులు లేదా కల్దీయులు ఆ సంగతి విని ఫరోని ఎదిరించడానికి వెళ్ళారండి. ఇప్పుడు లోపల ముట్టడి వేయబడినప్పుడు లోపల కొంతమంది ఉండిపోయారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు లోపల కొంతమంది ఉన్నారు, ఆ దేశంలో కొంతమంది ఉన్నారు, ఆ పట్టణాల్లో కొంతమంది ఉన్నారు. కల్దీ సైన్యం చుట్టూ ముట్టడించుంది. ఇప్పుడు కల్దీ సైన్యం అక్కడ బయట ఉంటే కేకలేస్తూ ఉంటారండి. వాళ్ళు దేవతని పోగొట్టమో లేకపోతే యూదుల్ని అవమానపరిచి మాట్లాడటమో ఏదో కేకలు వినపడుతూ ఉంటాయి. ఈ కేకలు వినపడలేదు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వేగుల వారు ఉంటారు కదండి, లేకపోతే కావలి వారు ఉంటారు కదండి, వాళ్ళు మిద్ది మీదకి వెళ్ళి కావలి చూస్తుంటే సైన్యం తరలిపోతున్నట్టు కనపడుతుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? సమాచారం రాజుకిస్తాడండి, ప్రజలందరికీ చాటింపేస్తాడండి, కల్దీలు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. కల్దీలు వెళ్ళిపోతున్నారు అంటాడండి. అప్పుడు ఒక నిమిషం చూద్దామండి. యూదయలోను యెరూషలేములోను ఇర్మీయా ఏం బోధిస్తున్నాడండి? కల్దీలు మిమ్మల్ని ఓడిస్తారు, మిమ్మల్ని బబులోను చెర తీసుకుపోతారు, ఈ యెరూషలేం పట్టణం కాల్ చేస్తారు అనేమో ఇర్మీయా చెప్తున్నాడండి. అక్కడున్న అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నాడండి? అసలు కల్దీలు రారు, మిమ్మల్ని తీసుకెళ్ళరు అని చెప్తున్నారండి. ఇప్పుడు కల్దీలు ఐగుప్తీయుల్ని ఎదుర్కొంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు వెళుతున్న సంగతి విని లోపల యూదులు ఏమనుకుంటారండి? వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకుంటారండి. అప్పుడు ఎవరి మాట రైట్ అనుకుంటారండి? అబద్ధ ప్రవక్తల మాట రైట్ అనుకుంటారండి. ఇర్మీయా అబద్ధ ప్రవక్తలో కనపడతారండి. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఫరోని ఎదిరించడానికి వెళ్తున్నారు. ఎదిరించి మళ్ళీ ఫరోని అణిచేసి మళ్ళీ వచ్చేస్తారండి. ఆ సంగతి పాపం వాళ్ళకి తెలియదండి. ఆ సంగతి ఎవరు తెలుసండి? ఇర్మీయాకు తెలుసండి. ఆ సంగతి ఎవరు తెలుసండి? యెహోవాకు తెలుసండి. ఆ సంగతి ఎవరికి తెలియదండి? యూదా ప్రజలకు తెలియదండి. అక్కడ పరిస్థితి చూడండి ఒకసారి, అక్కడ పరిస్థితి చూడండి. ఫరో దండు ఐగుప్తులో నుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడి వేయుచున్న కల్దీయులు ఆ సమాచారం విని యెరూషలేము దగ్గర నుండి బయలుదేరి ఐగుప్తు వైపు బయలుదేరి. అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్త ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఆజ్ఞించుదేమనగా, నా దేవుని యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదా రాజుతో నీవిలాగ చెప్పవలెను. ఏ రాజు అయితే నా దగ్గర విచారణ చేయమని నీ దగ్గరికి మనుషులు పంపించాడో
ఆ రాజు అని సిద్ధికియాకు ఈ విషయాలు తెలియజేయి. అంటే బబులోను సైన్యం ఐగుప్తుకి వెళుతున్న సందర్భంలో సిద్కియా ఇర్మియా దగ్గర విచారణ చేస్తున్న పరిస్థితుల్లో సిద్కియాకు ఏమి సమాచారం ఇవ్వాలో దేవుడు ఇర్మియాకు తెలియజేశాడండి. అది ఇప్పుడు మనం చదువుతున్నాం. 7వ వచనంలో 4వ లైను, మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుతున్న పర్వతండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. అప్పుడు ఐగుప్తు సైన్యం ఎందుకు వస్తుందన్నమాట అండి? ఇశ్రాయేలుకి సహాయం చేయడానికి వస్తుందండి. మీకు సహాయం చేయుటకై, అది గుర్తుపెట్టుకోండి, మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుతున్న పర్వతండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అంటే ఐగుప్తులు వచ్చి మనకి ఏదో సహాయం చేస్తారనుకున్నారు, ఆ సహాయం దొరకదు అని చెప్పాడండి. 2, కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని అగ్నితో కాల్చివేయుదురు. 2వ సంగతి ఏంటంటే వాళ్ళు తిరిగి వస్తారు. కల్దీయులు మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు తిరిగి ఐగుప్తు వెళ్ళిపోతారు, వీళ్ళు తిరిగి మళ్ళీ వస్తారు. తిరిగి వచ్చి ఏం చేస్తారు? ఈ పట్టణంతో యుద్ధం చేస్తారు, ఈ పట్టణాన్ని పట్టుకుంటారు, ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు 7-8 వచనాలు ఏముందనమాట అండి? సిద్కియా ఇర్మియా దగ్గరికి సమాచారం కొరకు మనుషులు పంపించాడు. ఇర్మియా ఆయనకు బదులిచ్చాడు. 2 విషయాలు చెప్పాడు. 1, మీకు సహాయం చేయాలనుకున్న ఫరో సైన్యం తిరిగి వెళ్ళిపోతుంది, బబులోను సైన్యం మళ్ళా తిరిగి వస్తుంది, తిరిగి వచ్చి ఈ పట్టణాన్ని పట్టుకుంటారు, యుద్ధం చేస్తారు, ఈ పట్టణాన్ని కాల్చేస్తారు అని చెప్పాడు. 9వ వచనం, యెహోవా ఈ మాటలు సెలవిస్తున్నాడు, కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళుదనుకుని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకుడి, వారు వెళ్ళరు. మీకు చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళా చెప్తాను. ఇర్మియా కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు పెద్ద సందిగ్ధులు ఉన్నారండి. ఇర్మియా ఏమో బబులోనుకు లోబడిపోండి, బబులోనీయులు మనం లోడించేస్తారు, మీరు బబులోని చేరుకెళ్ళిపోతారు, బబులోనికి మీరు లోబడితే మీరు ప్రశాంతంగా బ్రతుకుతారు అని చెప్తున్నాడండి. అదే సమయంలో అక్కడుండే అబద్ధ ప్రవక్తలు బబులోనీయులు రారు, బబులోనీయులు మీతో యుద్ధం చేయరు, అసలు రారు, మీరు వాళ్ళకి లోబడక్కర్లేదు, మనం దేవుని ప్రజలం, దేవుడు మనం రక్షిస్తాడు అని చెప్తున్నాడండి. ఎవరి మాటలు ప్రజలకి నచ్చుతాయి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మాటలు నచ్చుతాయి, అబద్ధ ప్రవక్తల మాటలు నచ్చుతాయి, సత్యం చెప్పే ప్రవక్త మాట నచ్చదు, దేవుని మాట నచ్చదు, అబద్ధ ప్రవక్త మాట నచ్చుద్ది. అదండి వాళ్ళ పరిస్థితి. అంతటి సందిగ్ధులు ఉన్నారండి. ఇప్పుడు బబులోను వచ్చి ముట్టడి వేశారు, ముట్టడి వేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మీదకి ఎక్కి చూసానుకోండి, ఆ సైన్యం వెళ్ళిపోవటం చూస్తాడండి. అప్పుడు ఏమనుకుంటాడు, వెళ్ళిపోతుంది, మనం ఫ్రీ, మన మీద యుద్ధం చేసేవాడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు. చాలా ఫ్రీ అయిపోతారండి.
అప్పుడు అంటున్నాడండి ఇర్మియా, మోసపోకడి, కల్దీలు నిశ్చయముగా మీ ఎదురు నుండి వెళ్ళిదని అనుకుని మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుడి. వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు. కల్దీలు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని పట్టుకెళ్తూ వచ్చారు. ఓ చిన్న సందర్భంలో ఐగుప్తీల్ని తరమడానికి వెళ్ళారు. అంత తప్ప వాళ్ళు బబులోనికి వెళ్ళిపోరు. అంచేత ఆ మాటలు బట్టి మోసపోవద్దు, మీ అబద్ధ ప్రవర్తన మాటలు మోసపోవద్దు. మోసపోకుడి. క్రొత్త నిబంధనలో పత్రికల్లో మోసపోకుడి అనే మాట ఎన్నిసార్లు ఉందండి? మీరు ఎవరైనా లెక్క పెట్టారండి? కొన్ని గుర్తు పెట్టారండి ఎవరైనా? క్రొత్త నిబంధనలో పత్రికల్లో మోసపోకుడి అనే మాట ఎక్కడన్నా ఉందండి? ఓ సందర్భం చెప్పు. మోసపోకుడి, దేవుడు విక్రించబడ్డు. ఇంకో మాట చెప్పండి. వచ్చిన వద్దు, ఆ పదం చెప్పండి, వచ్చిన చెప్పండి. దుష్ట సాంగత్యం మంచినాడని చెప్పను, మోసపోకుడి. ఇంకో సందర్భం చెప్పండి. ఓకే, చాలా సందర్భాల్లో మోసపోకుడి అనే మాట వాడాడండి. అంటే అబద్ధ ప్రవక్త ద్వారా మోసపోకుడి, దుష్ట సాంగత్యం చేసి మోసపోకుడి, దేవునికి ఇవ్వడం దగ్గర ఇవ్వకపోయిన పర్లేదు మోసపోకుడి. చాలా సందర్భాల్లో ఉందండి. నేను చాలాసార్లు చెప్పాను రాయమని. మీలో కొంతమంది సహోదరులు పెద్ద లిస్ట్ తయారు చేశారండి. నేను గ్రీన్ ఇంక్ పెన్ను తీసుకుని దానికి గీతలు గీశానండి నా బైబిల్. మోసపోకుడి అనే మాట చాలా చోట్ల ఉందండి. ఈరోజు ఆ కాలంలో ఉన్న యూదుల్లాగే మోసపోవడం జరుగుతుంది. ఓకే, క్రీస్తులో ఉన్న ఒక సహోదరుడు యథార్థం బోధిస్తున్నాడండి. క్రీస్తులో లేని వాళ్ళు, అబద్ధ బోధకులు ఎన్నో విషయాలు చెప్తున్నాడండి. ఇప్పుడు సామాన్య వ్యక్తి ఏమవుతున్నాడండి? అనేక మంది చెప్పే ఈ అబద్ధ బోధలకి మోసపోతున్నాడండి. అనేక మంది చెప్పే అబద్ధ మాటలకి మోసపోతున్నాడండి. 2021లో ఎక్కువ మంది మోసపోతున్నారు. మన కళ్ళ ముందు మోసపోయిన వాళ్ళందరూ మత శాఖల్లో ఉండిపోయారండి. మోసపోయిన వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారండి. సత్యాన్ని ఉన్నదన్నట్టుగా అనుసరించే వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉన్నారండి. దయచేసి సహోదరులారా, మోసపోకుడి, అబద్ధపు బోధలకి మోసపోవద్దు. కల్దీలు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళిదనుకుని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు. అసలు ఇక్కడికి వచ్చింది ఎందుకు? వాళ్ళు ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఈ ఉదయం తీసుకుపోవడానికి వచ్చారు. ఎందుకు వెళ్తారు? వెళ్ళనే వెళ్ళరు. 10వ వచనం, మీతో యుద్ధము చేయు కల్దీయుల దండునందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు. పెద్ద స్టోరీ ఉందండి వచనంలో. 10వ వచనంలో పెద్ద స్టోరీ ఉందండి. ఐగుప్తీయులు ముట్టడి వేశారు. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, వాళ్ళు ముట్టడి వేశారు, మీరు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి కల్దీయులు చాలా మందిని చంపేస్తారు, చాలా మందిని గాయపరుస్తారు. కొందరిని చంపేస్తారు, కొందరిని గాయపరుస్తారు.
ఆ గాయపడిన వాళ్ళు ఆ గుడారాల్లో ఉంటారు, ఆ చుట్టూ వేసుకున్న గుడారాల్లో ఉంటారు. దెబ్బలు తినేసి గాయాలయ్యి మూలుగుతూ ఉంటారు. ఆ గాయాలైన వాళ్ళు దేవుడు వాడుకుంటాడటండి. ఆ గాయాలైన వాళ్ళు వచ్చి ఈ పట్టణాన్ని కాల్చేస్తాడు. అంత స్టోరీ ఉందండి అక్కడ. మరలా చూద్దాం. మీతో యుద్ధము చేయు కల్దీయుల దండులందరినీ, మీతో యుద్ధం చేయడానికి వచ్చిన కల్దీ దండులందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను, ఆ కల్దీలు మీరు చాలా మంది చంపేసి చాలా మందిని గాయపరిచినను, వారే అంటే గాయపడిన వారే తమ గుడారముల్లో నుండి వచ్చి, ఆ గాయపడిన వారే తమ గుడారముల్లో నుండి వచ్చి ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చేస్తారు. అంటే ఇక్కడ సమాచారం ఏంటండి? ఐగుప్తీయులు వెళ్ళరు, ఐగుప్తీయులు రారు, వెనకెళ్ళిపోతారు. కల్దీయులు తిరిగి వెళ్ళరు. మీరు యుద్ధం చేసి కొందరు చంపేసినా సరే, కొందరు గాయపరిచినా సరే, ఆ గాయపడి మూలుగుతూ ఉన్న వాళ్ళే ఈ పట్టణాన్ని కాల్చేస్తారు. అంటే మీరు చంపేసి గాయపరిచిన ఏమనుకుంటారంటే, ఆయన మనం చంపేశాం వాళ్ళు రారు అనుకుంటారు. వాళ్ళని గాయపరిచాం వాళ్ళు రారు అనుకుంటారు. ఆ గాయపడిన వాళ్ళే వచ్చి ఈ పట్టణాన్ని కాల్చేస్తారు. రైట్. 3వ వచనం నుండి 10వ వచనం వరకు ఏముందండి? సిద్కియా 2 వ్యక్తుల్ని ఇరిమియా దగ్గర పంపించి మా కొరకు ప్రార్థన చేయి, లేకపోతే యోదయ కొరకు ప్రార్థన చేయి అన్నాడు. ఆ సమయంలో ఐగుప్తు దండు యోదయకు సహాయం చేయడానికి బయలుదేరింది. ఆ సమాచారం విన్న కల్దీయులు వాళ్ళు ఎదుర్కొంటకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోవటం చూసి యూదులు ఇక కల్దీయులు మన దగ్గర రారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని భ్రమపడ్డారు. ఆ భ్రమ అబద్ధ ప్రవక్తల మాటలను బలపరిచింది. అప్పుడు దేవుడు సమాచారం ఇచ్చాడు. ఐగుప్తీయులు తిరిగి ఐగుప్తు దేశంకి వెళ్ళిపోతారు. బబులోనీయులు వెళ్ళిపోతారని భ్రమపడొద్దు, వాళ్ళు వస్తారు. మీరు వారితో యుద్ధం చేసి కొందరు చంపేసినా సరే, కొందరు గాయపరిచినా సరే, ఆ గాయపడిన వాళ్ళే ఈ పట్టణాన్ని కాల్చేస్తారు. అది ఈ పేరంలో ఉన్న సంగతి. ఎవరైతే అండి దేవుని యొద్ద విచారించిన సిద్కియాకు దేవుడిచ్చిన సమాధానం లేకపోతే సమాచారం. దేవుని యొద్ద విచారించిన దేవుని యొద్ద విచారించిన సిద్కియాకు దేవుడిచ్చిన సమాధానము. దేవుడిచ్చిన సమాధానము పదకొండవ వచనం నుండి 16వ వచనం వరకు.
ఓకే, 11వ వచనం. ఫరో దండునకు భయపడి కల్దీల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఫరో దండు యోధే వైపు వస్తుంది. యోధేను చుట్టుముట్టిన కల్దీల దండు వాళ్ళు ఎదుర్కొండకు వెళ్ళారు. ఈ మధ్య ఈ వెళ్ళిన సమయంలో చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన చెప్తున్నాడండి. ఇర్మియా అనుకున్నాడటండి, మా ఊరు వెళదాం, అనాతోతు వెళదాం, అక్కడే పొలాలు కొన్నాడు కదండి, అవి సెటిల్ చేద్దాం అనుకున్నాడటండి అని బయలుదేరాడు. ఆ యెరూషలేము ఆ గుమ్మం దగ్గరే ఆయన్ని అడ్డగించారండి. ఇంకా అనాథతో వెళ్ళలేదు, ఆయన అడ్డగించబడ్డాడు. ఆ విషయం చూద్దాం. 11వ వచనం. ఫరో దండునకు భయపడి కల్దీల దండు యెరూషలేము ఎదుట నుండి వెళ్ళిపోగా 12. ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగము తీసుకొనుటకై యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయాను. అతడు బెన్యామీను గుమ్మమునకు రాగా, అంటే యాక్చువల్గా వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేదండి, వెళ్ళాలనుకున్నాడు. బెన్యామీను గుమ్మం ద్వారా అనాతోతుకి వెళ్ళాలన్నమాట అండి. ఆ గుమ్మం దగ్గరకు వచ్చేటికి ఇరియా అనే ఒక ఆయన అక్కడ ఆయన ఆపేసాడండి. ఇరియా అను కావలి వారి అధిపతి అక్కడ ఉండేను. కావలి వారు ఉంటారు పట్టణానికి. ఆ కావలి వారికి ఒక అధిపతి ఉంటాడు. ఆ అధిపతి పేరు ఇరియా. అతడు హనన్య కుమారుడైన షెలమ్యా కుమారుడు. అంటే హనన్య కుమారుడు షెలమ్యా కుమారుడు ఇరియా. అలాగే అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని, నీవు కల్దీలలో చెరబోచున్నావని చెప్పగా, అంటే ఇర్మియా అంటాడికి అక్కడ ఉన్న యూద ప్రజలకు ఎలాంటి భావం వచ్చేసిందండి. ఈతను కల్దీకి సంబంధించినడు. ఇప్పుడు రాజకీయాల్లో అలాంటి వ్యక్తిని ఏమంటారండి, వాళ్ళు కొన్ని 100 కోట్లు ఇచ్చి కొనేశారు అంచేత వాళ్ళు జరుగును మాట్లాడుతున్నారు అంటారు. ఇప్పుడు ఎవరైనా అంతేనండి. ఓ రాజకీయ నాయకుడు మరొక పార్టీ గురించి మాట్లాడితే, మరో పార్టీ తరపున మాట్లాడితే కొన్ని 100 కోట్లు ఇచ్చి ఇండు కొనేశారు అంచేత వాళ్ళ తరపున మాట్లాడుతున్నారంట. ఇప్పుడు ఇర్మియాను ఏమనుకుంటారండి, ఆ బబులోనీలకు భయపడిపోయి బబులోని పక్షంగా మాట్లాడతారు అంటారండి. లేకపోతే బబులోన్ రాజుతో సంధి చేసుకుని బబులోని పక్షంగా మాట్లాడుతున్నారు అని. లేకపోతే బబులోన్ రాజు ఇతనికి ఏదో కొంత డబ్బు ఇచ్చాడు అంచేత బబులోని మాటలు మాట్లాడుతున్నాడు అంటాడు. బబులోన్ రాజు సంధి చేసుకున్నాడా? బబులోన్ రాజు బబులోనీళ్ళు పక్షంగా మాట్లాడుతున్నాడా? బబులోనీళ్ళు డబ్బులు ఇచ్చారా? కాదు. దేవుడు యోదయ దేశాన్ని బబులోనీలకి అప్పగించేశాడు. ఆ విషయాన్ని మాట్లాడమని దేవుడు ఇర్మియాకి చెప్పాడు. అంచేత ఇర్మియా వాస్తవం మాట్లాడుతున్నాడండి. దురదృష్టం ఏంటంటే ఆ కాలంలో మనుషులు నమ్మలేదండి. ఇర్మియా వాస్తవం మాట్లాడుతున్నాడు. నీవు కల్దీలో చేరబోతున్నావని చెప్పగా, అప్పుడు ఇర్మియా సమాధానం చెప్తున్నాడండి, అది అబద్ధము, నేను కల్దీలలో చేరబోవట్లేదు, అది అబద్ధం, నువ్వు చెప్పేది అబద్ధం, నేను కల్దీల్లో చేరట్లేదు అని చెప్పాడండి. అంటే వాస్తవం చెప్పాడండి. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున అతను నమ్మలేదండి. అంటే ప్రవక్త మాట నమ్మలేదండి. అంటే ఏమనుకున్నాడు,
ప్రవక్త అబద్ధం ఆడుతున్నాడు అనుకోండి. ప్రవక్త అబద్ధం ఆడతాడండి, బోధకుడు అబద్ధం ఆడతాడండి, దైవజనుడు అబద్ధం ఆడతాడండి, సువార్తికుడు అబద్ధం ఆడతాడండి. అబద్ధం ఆడేవాడు కూడా సువార్తికుడేనండి, అబద్ధం ఆడేవాడు కూడా సువార్తికుడేనండి, అబద్ధం ఆడేవాడు కూడా బోధకుడేనండి. అబద్ధం ఆడే వ్యక్తి ప్రవక్త అవుతాడా? అబద్ధ ప్రవక్త అవుతాడు. కాబట్టి ఇరియా ఏమనుకుంటాడండి, ఈయన ఇర్మియాని అబద్ధ ప్రవక్త అనుకుంటున్నాడండి, నమ్మలేదటండి. ఎంత దారుణమైన సంగతి అండి అది. ఈరోజు కూడా మనం ఎవడైనా ఓ సువార్తికుడు ఏదైనా మాట్లాడినప్పుడు ఈయన ఎలాగంటాడు నిజమేనా అనుకున్నాం అనుకోండి, అంటే అతను ఏం సంపాదించాడు అన్నమాట. నమ్మకత్వాన్ని సంపాదించలేదు, అతను మోసగాడు అనమాట అండి. నమ్మకత్వాన్ని సంపాదించలేదు, అతను మోసం మాటలతో బతుకుతున్నాడు. సువార్తికులకి నేను ఒక మాట చెప్తానండి, మన సంఘ సభ్యులకి మనమంటే అతను సత్యవంతుడు, అతను అబద్ధమాడు అని అంత నమ్మకం రావాలండి. బ్రదర్ గారు స్టేజ్ ఎక్కి మాట్లాడతారు కానండి అమ్మాయి అన్ని అబద్ధాలేనండి అనుకోకూడదు. అసలు అలా అలా అనుకుంటే నువ్వు సువార్తలు పనిచేయవు. అసలు నువ్వు నమ్మదగిన వాడిగా బ్రతకాలి, మనం నమ్మదగిన వాడిగా బ్రతకాలి. ఇది అబద్ధం, నేను కల్దీలతో కలవలేదు అని చెప్పేసి అంటే ఇరియా ఆ మాట నమ్మలేదటండి. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇర్మియాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకుని వచ్చాను. ఇతను కావలి వారి మీద అధిపతి. ఇర్మియాను పట్టుకుని అధిపతుల దగ్గర తీసుకొచ్చాడు. అంటే దేశంలో అధిపతులు ఉంటారు, ఆ అధిపతుల దగ్గర తీసుకొచ్చాడు. అధిపతులు ఇర్మియా మీద కోప్పడ్డారటండి. ఎందుకు కోప్పడ్డారు అంటే యాక్చువల్గా అంత ముందే వాళ్ళకి ఏదో ఒక చెడు అభిప్రాయం ఉందండి వాళ్ళ మీద, ఇర్మియా మీద. అంటే ఇరియాకి ఎలాంటి అభిప్రాయం ఉందో వాళ్ళకి కూడా అదే అభిప్రాయం ఉందండి. ఇతను కల్దీల మనిషి అనే ఆలోచన ఉందండి. అంచేత ఇర్మియా మీద కోప్పడి అతనిని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతను వేయించిరి. యోనాతాను ఇంట్లో వేయించిరి. ఇక్కడ 3 పనులు చేశారండి. ఒకటి, ఇర్మియా మీద కోపడ్డాడండి. 2, ఇర్మియాను కొట్టారండి. 3, బందీ గృహంలో వేయించారండి. కోపడ్డారు, కొట్టారు. ఇప్పుడు ఇర్మియాకి ఎంత ఉంటుంది వయసు, ఎంత ఉండొచ్చు తెలీదు మనకి. ఇప్పుడు కనీసం ఒక 20 సంవత్సరాలనే సేవ చేశాడండి, చేశాడు. 30 సంవత్సరాల వయసులో వచ్చాడండి. ఎంత ఉంటుందండి? 50 సంవత్సరాల వయసు ఉంటుందండి. చిన్నపిల్లడండి కొట్టేయటానికి, నేరస్తుడండి కొట్టేయటానికి. 50 సంవత్సరాలు వయసున్న వ్యక్తిని, ఓ పెద్ద మనిషిని, గౌరవంగా బ్రతికే వ్యక్తిని, నీతిగా న్యాయంగా బ్రతికే వ్యక్తిని, యథార్థవంతుడిగా బ్రతికే వ్యక్తిని, దేవుని సేవకుణ్ణి కొట్టేశారట. అదొక హీనమైన సాంప్రదాయం అండి. మనిషిని కొట్టేయడం ఏంటండి? మనిషిని కొట్టేయడం ఏంటండి? భార్యను కొట్టేయడం ఏంటండి? పక్కింటోళ్ళు కొట్టేయడం ఏంటండి?
ఇప్పుడు ఒక వ్యక్తి తన కొడుకులకి నీతి నేర్పకపోతే ఆ కొడుకులు ఏం చేస్తారండి? ఆ పక్కింటి వాళ్ళు ఎవరన్నా దెబ్బలాడుకొస్తే వాళ్ళు కొట్టేస్తారండి. అంటే దాని అర్థం నువ్వు నీ కొడుకులకి నీతి నేర్పలేదు, సభ్యత సంస్కారం నేర్పలేదు, ఎదరు వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో నేర్పలేదు, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పలేదు. నువ్వు ఫెయిల్ అయ్యావు. నీ కొడుకులు భూమి మీద రవిడీలుగా తిరుగుతున్నారంటే నువ్వు ఫెయిల్ అయ్యావు. నీ కొడుకులు త్రాగుబోతులుగా తిరుగుతున్నారంటే నువ్వు ఫెయిల్ అయ్యావు. నీ కొడుకులు జులాయిగా తిరుగుతున్నారంటే నువ్వు ఫెయిల్ అయ్యావు. నీ కొడుకులు సమయానికి ప్రార్థన రావటం నువ్వు ఫెయిల్ అయ్యావు. నీ కొడుకులు త్రాగుబోతులుగా తిరుగుతున్నారంటే నువ్వు ఫెయిల్ అయ్యావు.